అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు. ఈరోజు అమ్మవారి అలంకరణ మహాచండి. మరి మహాచండి అమ్మవారికి అసలు ఆ రూపం ఏ విధంగా వచ్చింది, దానికి కారణాలేంటి, ఇలాంటివి ఎన్నో విశేషాలతో పాటు అమ్మవారు నచ్చే మెచ్చే నైవేద్యాలు కూడా మనం సమర్పిద్దాం. మరి అంతకంటే ముందుగా మరి మనతో పాటు ఉన్నారు సీతాప్రసాద్ గారు. మరి ఏ వంటకాలు, అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఏం పరిచయం చేస్తున్నారో తన మాటల్లోనే విందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎలా జరుగుతున్నాయి పూజలన్నీ కూడా? చాలా బాగా జరుగుతున్నాయి. చాలా బాగా చేసుకుంటున్నారు. అయితే చాలా బాగా చేసుకుంటున్నారు. ఈ రోజు అమ్మవారు మనకి మహాచండిగా దర్శనమిస్తారు కదండి. అవునండి. అసలు మహాచండి, చాముండేశ్వరి ఇద్దరు ఒకటే కదా? అవునండి. అసలు మహిషాసురుని మర్దిని అనమాట అమ్మవారు చేస్తుంది అనమాట. ఈ రోజు చాముండి అవతారంలో మహిషాసురుని మర్దిని మర్దిస్తుంది అనమాట మహాచండిలో. మహాచండి. అయితే అమ్మవారు అన్ని రకాలుగా, అమ్మవారు ఉగ్ర రూపం, అమ్మవారు శాంతి రూపం అన్ని చూసాము. మహాచండి అంటే అమ్మవారు కాళికా రూపంలో కూడా భయంకరమైన రూపంలో దర్శనమిస్తారు. అంటే ఆ రాక్షసుని భయపెట్టేందుకు, అంతమొందించేందుకు అమ్మవారి ఆ ఉగ్ర రూపం దాల్చిందంటారు. అవునండి. అసలు మామూలుగా అయితే ఏమవుతుంది అంటే ఈ నవరాత్రులలో మనకి మొదటి 3 రోజులు ఒక అమ్మవారు, ఆ లలితా పరమేశ్వరిలోని శక్తులే ఇవన్నీ కూడా అన్నమాట. ఈ 9 రోజులు కూడా ఈ 9 మంది రాక్షస గణాలని చంపడానికి 9 అవతారాల్లో వస్తుంది అమ్మవారు. అసలు మామూలుగా ఏమవుతుంది అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ 3 అవతారాల్లో ఈ 9 మంది రాక్షసుల్ని కూడా తుదముట్టిస్తుంది అన్నమాట అమ్మవారు. మహాకాళి రూపంలో ఏమిటంటే దుర్గముడు అనే రాక్షసుడిని, తర్వాత రక్తబీజుడు అనే రాక్షసుడిని అమ్మవారు వధించేస్తారనమాట. తర్వాత మహాలక్ష్మి అవతారంలో వచ్చేసరికి అమ్మవారు మహిషాసురుడు మర్దిని అంతమంది చేస్తారు. ఆ తర్వాత మహాసరస్వతి అవతారంలో సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజులు ఉగ్ర రూపంగా ఉంటారనమాట. ఆ ఉగ్ర రూపంలో ఏంటంటే శంభు నిశంభులు అనే రాక్షసుల్ని మదించేస్తారనమాట. ఈ శంభు నిశంభుల వరం మూలకంగానే వాళ్ళు చేసే రాజ్యపాలనలోనే ఈ మిగిలిన వాళ్ళందరినీ, వాళ్ళ కింద వాళ్ళందరినీ ఈ 9 రోజులు పంపిస్తాడు. ఈ శంభు నిశంభులు అనే వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళు ఈ కింద రాక్షసులను అందరినీ పంపిస్తారనమాట. ఆఖరికి మహాసరస్వతి శక్తి రూపంగా ఈ 3వ రోజున, ఈ 9వ రోజున అంతమొందించేస్తారనమాట. తర్వాత 10వ రోజున దశమి. ఆ రోజు అమ్మవారు శాంత రూపం పొందేస్తారన్నమాట. చాలా బాగా చెప్పారండి. సో ఇప్పుడు మరి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు కూడా సమర్పిద్దాం. మరి ముందుగా ఏ నైవేద్యాన్ని మీరు పరిచయం చేస్తున్నారు? మనం శాకాంబరి, శాకాన్నం మనం తయారు ఇప్పుడు మనం శాకాన్నం తయారు చేసుకుంటున్నాం. ఓకే. సో వినడానికి పేరు చాలా బాగుంది. శాకాన్నం అంటే ఇందులో మొత్తం అన్ని రకాల వెజిటేబుల్స్ వేస్ట్ చేసుకుంటాం. శాకాన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. శాకాన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అమ్మో, చూడడానికి చాలా ఉన్నాయి. రకరకాల వెజిటేబుల్స్ అన్ని కూడా వేసుకోవచ్చు కదా? అవునండి. ఓకే అండి, మరి స్టార్ట్ చేద్దామా? అలాగే. ముందుగా కుక్కర్లో పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేస్తాను. ఇప్పుడు బియ్యం వేసేయడం. బియ్యము, పప్పు, కందిపప్పు, అన్ని కూరగాయల ముక్కలు వరుసగా వేసుకోవడమే. అన్ని వరుసగా వేసేసుకోవడం. ఇది కాదు, ఇది నిషేధం, అది నిషేధం అలా ఏమీ ఉండదండి. అన్ని వెజిటేబుల్స్ వేసుకోవచ్చు దీంట్లో. ఇప్పుడు వంకాయ ముక్కలు, బీన్స్, గుమ్మడికాయ, మంచి గుమ్మడికాయ, చిక్కుడుకాయలు, బెండకాయ, అలాగే బెండకాయ ముక్కలు. ఓకే. ఇప్పుడు మనం దొండకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాము. మునక్కాడలు, మునక్కాడలు, టమాటో ముక్కలు. కొంచెం నీళ్ళు వేసేసుకుందామండి. సరే.
బియ్యానికి 2 కప్పులు, ఇంకా మనకి వెజిటేబుల్స్ అన్ని కూడా ఉడకాలేమో కదండి. అంతేనండి, సరిపోతుంది, వాటిలో ఉడికిపోతుంది. ఆవిరికి ఉడికిపోతాయి అయితే. అవన్నీ తొందరగా ఉడికిపోయే ముక్కలేనండి అసలు. ఓకే, బంగాళదుంపలు. ఇప్పుడు సొరకాయ ఇచ్చారు కదా, సొరకాయ ముక్కలు, బంగాళదుంపలు, బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, తర్వాత ఈ పచ్చిమిరపకాయలు ఒక 2 దీంట్లో వేసి 2 వేయించి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. వేసేసేయండి. తగినంత ఉప్పు. ఉప్పు అదేమ్మా మీ చేతులతో వేయండి, మళ్ళీ కాస్త అటు ఇటు అయినా మీరు తిరిగి వేయలేదు, అందుకని నేనైతే చాలా బాగా చేస్తాను. అలా ఏమీ ఉండదండి. తగినంత ఉప్పు, కొంచెం పసుపు. ఇది కొంచెం కలర్ కోసమే, అంతకన్నా ఇంకేం లేదు. కొద్దిగా కారం, పచ్చిమిరపకాయలు ఎలాగో వేస్తున్నాం కాబట్టి. ఈ కొత్తిమీర మనం గార్నిష్లో వేసుకోవచ్చండి. అంతే, అల్లం ముక్కలు కూడా వేసేద్దాం. కొన్ని గార్నిష్కి పైన పచ్చివి కొంచెం కరకరలాడుతూ తగులుతూ ఉంటాయి, అంతే. మూత పెట్టేస్తున్నా. మూత. ఇది అయ్యేలోపు ఏమన్నా చేయొచ్చా? ఇది అయ్యేలోపు మనం కొంచెం జీడిపప్పు ఇవి వేయించుకుందామండి. స్టవ్ ఆన్ చేస్తాం. కొంచెం నెయ్యి వేసుకున్నాము. కొంచెం నెయ్యి వేసుకొని అందులో కొంచెం జీడిపప్పు, అయితే ఈ నవరాత్రుల్లో ఇంకా అమ్మవారికి సంబంధించి చాలా పారాయణాలు చేస్తూ ఉంటారు. చండీ సప్తస్థితి పారాయణం, చాలా మంది ఇంకోటి చండీ హోమము, ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. చాలా మంది ఇళ్లలో దుర్గా సప్తశతి పారాయణం చేస్తూ ఉంటారండి. ఈ 9 రోజులు కూడాను దుర్గా సప్తశతి పారాయణం కూడా చేసుకుంటూ ఉంటారు. మేము కూడా ఈ 9 రోజులు దుర్గా సప్తశతి పారాయణం అది చేస్తూ ఉంటాం అన్నమాట. చేసి కొంచెం నిష్టగా ఉంటాం. అంటే ఎక్కువగా ముఖ్యంగా ఈ 9 రోజులు మనం పాటించాల్సినవి, అలాగే వాటిని నిరోధించాల్సినవి ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయండి, తప్పనిసరిగాను. అమ్మవారిని దీక్షగా మనం దీక్ష వహించి పూజించాలి అని అంటే మాత్రం ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసేసి అమ్మవారి దేవుడి గదిని శుభ్రం చేసుకొని అమ్మవారిని పూజించాలండి. తర్వాత శయనం ఒకటి, నేల మీదనే శయనించాలి, భూశయనం అంటారు, అదొకటి. తర్వాత ఎవరి శక్తి కొలిది వాళ్ళు ఒక పూట భోజనమా, లేదంటే మొత్తం ఉపవాసం ఉండి పండ్లు టిఫిన్ లాగా అలా తిని ఉండడమా అనేది వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. ఇది కూడా ఒక నియమంగా పెట్టుకుంటారు చాలామంది. 2 పూట్ల కూడా లలితా సహస్రనామ పారాయణాలు కూడా చేస్తూ ఉంటారు. 2 పూట్ల కూడా చదువుతూ ఉంటారండి అందరు కూడా. వేగింది కదా, నెక్స్ట్ ఏం వేస్తారు? ఇందులో కొంచెం ఒక్క రవ్వ ఇట్లా కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా అలా వేయించేసేసుకొని పక్కన పెట్టేసేసుకుంటే అది అయిపోయిన తర్వాత ఇది అందులో తిరగమాతలా ఆపేసేయండి. ఇది రెడీ అయిపోయింది. అవునండి. అలాగే మనకి ఎన్ని విజిల్స్ రావాలండి? ఒక విజిల్ వచ్చిన తర్వాత ఒక 5 minutes సిమ్లో ఉంచేసి తీసేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో చూసుకుని మనం కట్టేసుకోవాలి. సీత గారు, చక్కగా మనకి ప్రెషర్ కూడా పోయింది. ఇదిగోనండి, ఇలా వచ్చింది. బ్రహ్మాండంగా వచ్చిందండి. బ్రహ్మాండంగా వచ్చిందా? రెడీ అయిపోయినట్టే కదండి? రెడీ అయిపోయిందండి. అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకోవటం తప్పకుండా. ఇప్పుడు జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు వేయించుకున్నది ఇప్పుడు తీసేసుకుందామా? తీసేసి
కొంచెం కరివేపాకు, కొత్తిమీర, ఓకే, రెడీ అయిపోయింది కదా. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి శాకాన్నం రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. శాకాన్నం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన బియ్యం 1 కప్పు, నానబెట్టిన కందిపప్పు 1 కప్పు, వంకాయ ముక్కలు 1 కప్పు, బీన్స్ 1 కప్పు, గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, చిక్కుడుకాయ ముక్కలు 1 కప్పు, బెండకాయ ముక్కలు 1 కప్పు, దొండకాయ ముక్కలు 1 కప్పు, ములక్కాడలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, బంగాళదుంప ముక్కలు 1 కప్పు, సొరకాయ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1/2 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. శాకాన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ లో నానబెట్టిన బియ్యం, నానబెట్టిన కందిపప్పు, వంకాయ ముక్కలు, బీన్స్, గుమ్మడికాయ ముక్కలు, చిక్కుడుకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, దొండకాయ ముక్కలు, ములక్కాడ ముక్కలు, టొమాటో ముక్కలు, సరిపడా నీళ్లు పోసి అందులో బంగాళదుంప ముక్కలు, సొరకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, సరిపడా ఉప్పు, పసుపు, కారం, అల్లం ముక్కలు వేసి కలిపి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించి ఉడికించుకున్న అన్నంలో వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి కరివేపాకు, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే శాకా అన్నం రెడీ. శాకాన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాం. అమ్మవారికి నైవేద్యం పెట్టేశామండి. ఇప్పుడు రెండో నైవేద్యం ఏం పరిచయం చేస్తున్నారు? పచ్చికోవా చక్కెర పొంగలి అండి. పచ్చికోవా చక్కెర పొంగలి. మామూలుగానే అమ్మవారికి చేసే చక్కెర పొంగలి చాలా రుచిగా ఉంటుంది. ఇంకా పచ్చికోవా యాడ్ చేస్తున్నామంటే చాలా చాలా బాగుండబోతుందండి. మరి మేము నేర్చుకోవడానికి రెడీగానే ఉన్నాం. అలాగేనండి, నేర్చేసుకుందాం. మరి పచ్చికోవా చక్కెర పొంగలి మధ్య తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. పచ్చికోవా చక్కెర పొంగలి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో పచ్చికోవా చక్కెర పొంగలి స్టార్ట్ చేద్దామండి. అలాగేనండి. ముందుగా ఏం చేయాలి? బియ్యము, పెసరపప్పు కుక్కర్లో వేసి ఉడకబెట్టాలి. ఓకే, నేను స్టవ్ ఆన్ చేస్తాను. బియ్యము అలాగే బియ్యం, పెసరపప్పు. ఇందులో నీళ్ళు ఎలా వేసుకోవాలి మనము? 1కి 2. దీంట్లో కొంచెం నీళ్ళు ఎక్కువ ఉన్నా పర్వాలేదు, బాగుంటుంది. మెత్తగా ఉడికినా చాలా బాగుంటుంది అనమాట. కొంచెం ఎక్కువ పోసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి. అంతే. ఇప్పుడు ఏం చేయాలండి? ఈ లోపు మనం ఏమైనా చేయొచ్చా? ఇది విజిల్ వచ్చి రెడీ అయ్యే లోపు? ఈ విజిల్ వచ్చి రెడీ అయ్యే లోపల మనము ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించి పెట్టుకొని బెల్లం కూడా కరిగించి పెట్టుకుందాం. ఓకే, ముందుగా ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని ఎండు కొబ్బరి ముక్కలు. ఇది కొంచెం వేగాక, ఇది లేట్ అవుతుంది వేగడానికి, ఇది వేగాక అప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసుకొని వేయించుకుందాం అన్నమాట. అసలు మెయిన్ చక్కెర పొంగలి అనగానే ఎండు కొబ్బరి. అవునండి, అలా పంటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది.
అవి వేగినట్టున్నాయి కదా. కొంచెం వేగేయండి. ఇప్పుడు జీడిపప్పు తురుము, జీడిపప్పు, బాదం పప్పు మన ఇష్టం అండి. బాదం పప్పు మనం ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు దీంట్లో. ఇది వేయచ్చు అది వేయకూడదు అని ఏమీ ఉండదు అన్నమాట. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇది తీసేస్తారా? ఇంకా తీసేద్దాం. ఇప్పుడు ఇది ఆఫ్ చేసేస్తున్నానండి. విజిల్స్ వచ్చేసినాయి, 3 వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఇందులో బెల్లం కరిగిచ్చేసుకుంటాం. పంచదార కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. నీళ్ళు అవసరం లేదా? అంటే మనం ఇది తురిమి పెట్టుకున్నాం కాబట్టి బెల్లం అంత ఎక్కువ నీళ్లు పడదు. లైట్గా ఒక్క చుక్క వేసాము అంటే వేసాము అన్నట్టు వేసుకోవాలంతే. ఓకే సీత గారు, చూద్దామా అండి? అలాగే. ఉడికిపోయింది. ఇప్పుడు దాంట్లో ఇది మొత్తం వేసేద్దామా? ఇప్పుడండి ఇప్పుడు ఈ కోవా వేయాలి. కోవా, పచ్చికోవా కదా. పచ్చికోవా, కొంచెం యాలక్కాయ పొడి, కొంచెం పచ్చికర్పూరం. ఎక్కువ వేయకూడదు, కొంచెం కొంచెం జస్ట్ ఒక పించి అన్నట్టు కలిపి వేసేసుకోవాలి. తర్వాత వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం. ఫైనల్ గా తీసేసుకుందామా అండి? అంతే, బౌల్లోకి. చూసారు కదా, చాలా ఈజీగా పచ్చికోవా చక్కెర పొంగలి రెడీ చేసుకున్నాము. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పచ్చికోవా చక్కెర పొంగలి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన బియ్యం 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి ముక్కలు 1 కప్పు, బాదం జీడిపప్పు తురుము 1 కప్పు, బెల్లం 1 కప్పు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, పచ్చకర్పూరం చిటికెడు, పచ్చికోవా 1 కప్పు. పచ్చికోవా చక్కెర పొంగలి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ లో నానబెట్టుకున్న బియ్యం, పెసరపప్పు తగినంత నీళ్లు పోసి కలిపి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. తర్వాత మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో ఎండు కొబ్బరి ముక్కలు, బాదం జీడిపప్పు తురుము వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో బెల్లం, పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి కరిగించుకోవాలి. తర్వాత ఉడికించిన అన్నంలో ఈ బెల్లం పాకం, పచ్చికోవా, యాలకుల పొడి, పచ్చకర్పూరం, వేయించుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకుంటే పచ్చికోవా చక్కెర పొంగలి రెడీ. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పచ్చికోవా చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దాం. అమ్మవారికి నైవేద్యం పెట్టేసాం కదా, ఇప్పుడు మనం ప్రసాదంగా తీసుకుందాము. శాకాన్నం, అన్ని రకాల కూరగాయలతో చేసింది. అవును, తీసుకోండి.
చాలా బాగా కుదిరిందండి. అంటే చాలా బాగుంది. అన్ని రకాల వెజిటేబుల్స్ వేసాం కదా, దాని రుచి ఎంత బాగుందో అవునండి. అనిపిస్తుంది. ఇలా ఒక్కొక్కటి వండుకునే దానికంటే అన్ని ఒకేసారి పైగా ఈజీగా వండుకోవచ్చు అవును. కదా. ఇప్పుడైతే పచ్చికోవా చక్కెర పొంగలి. తినండి. చాలా బాగుందండి. అవునా, తింటా. పచ్చకర్పూరం, ఆ కోవా చాలా బాగుంది. ఒకేసారి నాకు తిరుపతి లడ్డు ప్లేస్ లోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది, ఆ కార్ఖానా దగ్గరికి. అవును, పచ్చకర్పూరం వేసాం కదండి, దాని మూలకంగా ఆ స్మెల్, ఫీలింగ్ అంతా అలాగే వస్తుంది. చాలా బాగుంది. పచ్చకర్పూరం చక్కగా వంటల్లోనూ వేసుకోవచ్చు, దేవుడికి మనం హారతి అలా కూడా ఇవ్వచ్చు కదా. చాలా టేస్టీగా ఉందండి. 2 వంటకాలు కూడా చాలా ఈజీగా, ఎంతో రుచికరంగా మాకు పరిచయం చేశారు. అండ్ అమ్మవారి పాదాల దగ్గరికి వెళ్ళేసరికి ఆ రుచి మరింత రెట్టింపు అయింది అనుకోండి. అమ్మవారి హస్తంలో ఉండేటువంటి అమృతం దీంట్లోకి వచ్చేసింది అంతే. చాలా రుచిగా ఉంది. మరింత చక్కటి వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడానండి. చూసారు కదా, దేవి నవరాత్రుల్లో భాగంగా మరి సీతా గారు మనకి పరిచయం చేసిన 2 రుచికరమైన నైవేద్యాలు, 2 కూడా దానికవే ఎంతో చక్కగా ఉన్నాయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒకటి వచ్చేసి శాకాన్నం, అలాగే పచ్చికోవా చక్కెర పొంగలి. ట్రై చేస్తారు కదా. చూసారు కదా అండి, దేవి నవరాత్రుల్లో భాగంగా మహాచండి అమ్మవారికి సంబంధించిన విశేషాలతో పాటు అమ్మవారికి నచ్చే నైవేద్యాలు కూడా ఎలా చేయాలో నేర్చుకున్నాం కదా. రేపటి ఎపిసోడ్ లో మరో 2 రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.